నమస్తే, వెల్కమ్ టు హాట్ సీట్. నేను మీ వర్మ. ఆమె ఒక సీనియర్ పొలిటీషియన్, మాజీ మంత్రి, పార్టీ అధికారంలోకి రావడానికి శివంగిలా పోరాడే తత్వం, వెనకడుగు వెయ్యని మనస్తత్వం. తెలంగాణ రాష్ట్రంలో తనదైన శైలిలో దూసుకుపోతున్న ఆమె ఎవరో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి ఫైర్ బ్రాండ్ ఎవరున్నారన్నది ఆమె డికే అరుణ గారు, భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం చేపట్టడానికి తనదైన శైలిలో పొలిటికల్ వ్యూహాలతో దూసుకుపోతున్న అరుణ గారే ఈనాటి మన హాట్ సీట్ అతిథి. నమస్తే అరుణ గారు. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? ఫైన్. ఏంటి ఈ మధ్యన కమలం బాగా వికసిస్తున్నట్టున్నది, స్పీడ్ పెంచింది కారుకి జోడీగా. ఏంటండి మీ వ్యూహాలు? అంటే ఇది తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి పరిపాలన, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమం సమయంలో నా వల్లనే తెలంగాణ వచ్చింది అని చెప్పుకునేటటువంటి ఉద్యమ నాయకుడిని అని చెప్పుకునేటటువంటి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం పోరాటంలో అనేక హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజల యొక్క అనేక ఆకాంక్షలను పూర్తిగా ఈరోజు విస్మరించి కేవలం తమ కుటుంబం బాగుపడడానికి మాత్రమే, అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క కుటుంబం బాగు కోసమే తెలంగాణ వచ్చింది అనేటటువంటి తీరు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అంటే అరుణ్ గారు, ఏ పార్టీ అధికారంలో ఉన్నా అందరినీ సాటిస్ఫై చేయడం జరుగుతుందా? సాధ్యం? అందరినీ సాటిస్ఫై చేయడం అనే మాట వీరు. ఇక్కడ స్వరాష్ట్రం పేరు మీద, స్వయం పాలన పేరు మీద అధికారంలోకి వచ్చి ఏ వివక్ష కోసం, ఏ నిర్లక్ష్యం మీద పోరాటం చేసినామో అదే నిర్లక్ష్యాన్ని, అదే వివక్షను తెలంగాణ ప్రజలు అంతకు మించి ఎదుర్కొంటున్నారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు నీళ్లు, నిధులు, నియామకాలు, మనకు చాలా అన్యాయం జరిగింది, వివక్ష జరిగింది, నిర్లక్ష్యం జరిగింది. మన ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోలేదు, మన పిల్లలకు ఉద్యోగాలు లేవు, మన పిల్లలకు మంచి చదువులు లేవు, మన వాళ్ళకు మంచి వైద్యం లేదు అనేటటువంటి విధంగా అనేక రకాలుగా ప్రజలను రెచ్చగొట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే తప్ప తెలంగాణ ప్రజలకు న్యాయం జరగదు, మనకి వివక్ష దూరం కావాలంటే తెలంగాణ రాష్ట్రం వస్తేనే మనం అభివృద్ధిలోకి వస్తామనేటటువంటి ఒక ఆకాంక్షలు కలిగించింది ఆ తెలంగాణ. అంటే ఎన్నో దశాబ్దాల కళ కదా అది. సో ఆ కళ ఆచరణలోకి వచ్చిందని అనుకోవచ్చు. అదే ఇప్పుడు ఆ కళ ఆచరణలోకి వచ్చింది, బట్ ప్రజల యొక్క ఆకాంక్షలు మటుకు ఇక్కడ నెరవేరలేదు. ప్రజల ఆకాంక్షలు నెరవేరకపోతే 2 సార్లు టీఆర్ఎస్ని గెలిపిస్తారా? ఇప్పటికీ కూడా సరైన ప్రత్యర్థి లేని పరిస్థితిలో రాష్ట్రం ఉందని చెప్పి చాలామంది మాట్లాడే పరిస్థితి. ఇక్కడ 2 సార్లు అధికారంలోకి వచ్చినటువంటి విజయం చాలా గొప్పగా చెప్పుకుంటున్నాడు ఆయన. ఆయన నిజంగా విశ్వాసమే ఉంటే మొదటిసారి ఎన్నికల సమయం వరకు వేచి చూడకుండా ముందస్తు ఎన్నికలకు ఎందుకు పోయినట్టు? ఆయన 1 సంవత్సరం ముందే అసెంబ్లీని డిజాల్వ్ చేసి 6 నెలల ముందు పార్లమెంట్ ఎన్నికల కంటే 6 నెలల ముందు అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. 2018 డిసెంబర్లో ఎన్నికలు జరిగినాయి. 2019 ఏప్రిల్లో అన్ని రాష్ట్రాలతో పాటు జరగాల్సినటువంటి ఎన్నికలు, దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలతో పాటు జరగాల్సినటువంటి ఎన్నికలు ముందస్తుగా పోవాల్సినటువంటి అవసరం కేసీఆర్కి ఎందుకు వచ్చింది? ఆ రోజు ఇతర పార్టీలు, ప్రతిపక్షంగా కాంగ్రెస్, నిజంగా చెప్పాలంటే ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఆ రోజు జనాలు ఎక్స్పెక్ట్ చేశారు, కాంగ్రెస్ని మళ్ళీ అధికారంలో చూడాలని ఎక్స్పెక్ట్ చేసినారు. బట్ ఆ రోజు ఈయన ఎర్లీగా ఎలక్షన్స్ పోవడం, అంటే ఎదుటి ప్రతిపక్షాలు అంటే ఎక్కడ రెడీ కాకముందే ఈయన ఎన్నికలకు యుద్ధానికి సిద్ధమై ముందు వెళ్ళిపోవడం. కాంగ్రెస్ మీద అభిమానం గురించి మాట్లాడతలేను, కేసీఆర్ యొక్క నైజం గురించి మాట్లాడుతున్నాను. కేసీఆర్ యొక్క ఎన్నికలు ఏ విధంగా 2 సార్లు ఎన్నుకున్నారంటే దాని విషయంలో చెప్తున్నాను ఇక్కడ. దాంట్లో కాంగ్రెస్ పార్టీ చేసిన పొరపాట్లు కావచ్చు, కేసీఆర్ ముందస్తుగా ఆయన ఎన్నికల పోవడం కావచ్చు, అన్ని అంశాలు. అదే 4.5 ఏళ్ళే నేను అధికారంలో పనిచేసింది, 4 ఏళ్ళే, 6 నెలలు రిజాల్వ్ చేశాం కాబట్టి పని చేయలేకపోయాం. సో వచ్చే 5 ఏళ్ళు నాకు అవకాశం ఇవ్వండి, 60 ఏళ్ళు గత ప్రభుత్వాలు పరిపాలన చేసి నాకు కేవలం 4.5 సంవత్సరాలే అయింది, నాకు మళ్ళీ అవకాశం ఇవ్వండి, అన్ని కోరికలు అంటే ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు నెరవేరుస్తా అనేటటువంటి మాట చెప్పి
రెండవసారి అధికారంలోకి అంటే వచ్చిండు. రాజకీయ పార్టీలు అంటే ఆ రకమైన వ్యూహాలు ఉంటాయి, ఆ రకమైన మాటలు ఉంటాయి. దాన్ని మనం పెద్దగా అదే, పరిగణలో అందుకే తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. పరిగణనలోకి అప్పుడు తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రజలు కూడా అదే ఆశించారు. అదే సరేలే, నిజమే 4.5 ఏళ్ళు అయింది, ఓసారి ఇద్దాం అవకాశం, మాకు 2 బెడ్రూమ్లు ఇల్లు కట్టలేదంటే సమయం సరిపోలేదు అన్నాడు. పిల్లలకు ఉద్యోగాలు, నిరుద్యోగులకు ఇంటింటికి ఉద్యోగం ఇస్తారంటే అయ్యో సమయం సరిపోలేదు, ఇప్పుడు ఇంటికో ఉద్యోగం ఇస్తా, లేకపోతే మీకు ఉద్యోగం వచ్చేంత వరకు 3,016 ఇస్తాను మళ్ళీ ఎన్నికల హామీ ఇచ్చిండు. సో మళ్ళీ రైతు రుణమాఫీ అన్నాడు, రైతు బంద్ అన్నాడు. ఇట్లా అనేకమైనటువంటి ఎన్నికల స్ట్రాటజీనే కావచ్చు. ప్రభుత్వ సొమ్ముతోన కేసీఆర్ గారు ఎన్నికలు చేసుకున్నాడు, ప్రభుత్వ సొమ్ము ఇచ్చి ఓట్లు కొన్నాడు. సో ఆ విధంగా ఆయన వ్యూహంలో భాగమే కావచ్చు, అంటే ఒక తెలంగాణ రాష్ట్రంలోని ఈ విధమైన పరిణామాలు ఉన్నాయంటారా? వ్యూహంలో భాగమే కావచ్చు. రెండోసారి ఎలా అధికారంలోకి వచ్చాడంటే ఆ విధంగా అధికారంలోకి వచ్చాడు. అంటే ప్రజలని మోసం చేసి అధికారంలోకి వచ్చాడు. మొదటిసారి ఏమో తెలంగాణ నేనే తెచ్చాను మోసం చేసిండు, దళితులు ముఖ్యమంత్రి అని చెప్పి మోసం చేసిండు. రెండవసారి ఏమో సమయం సరిపోలేదు, ఖచ్చితంగా అన్ని పూర్తి చేస్తానటువంటి మాటలు, మాయ మాటలు చెప్పి రెండవసారి అధికారంలోకి వచ్చిండు. ఇప్పుడు తెలంగాణ ప్రజలకు మొత్తం తేట తెల్లం అయింది కేసీఆర్ యొక్క నైజం ఏంటి, ఆయన పద్ధతి ఏంటి, ఆయన ఎంత మోసగాడు, ఏ విధంగా ప్రజలను మోసం చేయగలడు అనేటటువంటి తెలంగాణ ప్రజలకు ఈరోజు చాలా బాగా అర్థమైంది. కాబట్టి ఉప ఎన్నికల్లో దుబ్బాక కానీ, హుజురాబాద్ కానీ, జిహెచ్ఎంసీ కానీ గెలిచినాము అంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటుందని చెప్పడానికి అది ఒక సంకేతం. అరుణ్ గారు, మీ మనస్సాక్షిగా సీనియర్ పొలిటీషియన్గా స్ట్రైట్గా చెప్పండి, దుబ్బాక, హుజురాబాద్ బీజేపీ గెలిచిందా, అక్కడ ఉన్న క్యాండిడేట్లు గెలిచారా? ఇప్పుడు నేను అడుగుతాను, ఎక్కడైనా ఏ పార్టీ అయినా కానీ క్యాండిడేట్ను చూడకుండా ఎవరినైనా వాళ్ళని నిలబెట్టేస్తుందా? ఇప్పుడు కేసీఆర్ చెప్పాడు కదా, వాళ్ళు చెప్పారు కదా ఎలక్షన్ ముందు, నా చెప్పు నిలబెట్టినా గెలుస్తుందని. మరి అక్కడ ఎందుకు ఓడిపోయింది? హుజురాబాద్లో ఎందుకు ఓడిపోయింది? ఈటెల గారి మీద ఉన్న సింపతి భాజపా కాదు కదా. ఆయన చెప్పుకోవడానికి చాలా గొప్పనని చెప్పుకుంటాడు కదా. ఎక్కడైనా కూడా అభ్యర్థి పార్టీ రెండు బలంగా ఉన్నప్పుడే విజయం అనేది సాధ్యమవుతున్నటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే, కొత్త విషయం కాదు ఇది. పార్టీలు అభ్యర్థి ఇద్దరూ బలమైనటువంటి, అంటే బలమైన పార్టీ అనుకోండి, బలమైనటువంటి అభ్యర్థి అనుకో, అవన్నీ ఉన్నప్పుడే రాజకీయంగా ప్రభుత్వం కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అధికారంలోకి రావాలనుకున్నప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లు కానీ, పార్లమెంట్ ఎలక్షన్లు, మిగతా నియోజకవర్గాల పరిస్థితి వేరు. హుజూరాబాద్లో భాజపాకి ఉన్న బలం ఏంటి? ఒక్క ఈటెల కాకపోతే భారతీయ జనతా పార్టీకి బలం లేకుంటే ఈ ఈటెల రాజేంద్ర గారు భారతీయ జనతా పార్టీలోకి వచ్చేవాళ్ళ? ఏమో ఆయన ఏదో కేసులు మాఫీ చేసుకోవడానికి కదా మాట్లాడేది. హుజూరాబాద్ ఎన్నికల్లో ఈటెల రాజేంద్ర గారు బలమైన అభ్యర్థి, దాంట్లో ఎవ్వరూ కాదనలేనటువంటి నిజం. ఖచ్చితంగా ఈటెల రాజేంద్ర గారు బలమైనటువంటి అభ్యర్థి, ప్రజల యొక్క ఆదరణను చూరగొన్నటువంటి అభ్యర్థి, ప్రజాదరణను ఉన్నటువంటి అభ్యర్థి. ఎన్నో దాదాపు మొన్న ఎలక్షన్లో కలిపితే 7 times, అంతకుముందు 6 సార్లు ఆ ప్రజల నుంచి ఎన్నుకోబడ్డాడు. ప్రజల మధ్యలో ఉన్నటువంటి వాడు, బలమైనటువంటి నాయకుడు, దాన్ని ఎవరు కాదనలేరు. అది కాదనేటటువంటి మాట ఎవరు కాదనలేరు, నిజం అది. బట్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా అక్కడ ఆయన పోటీ చేసిన మనం మర్చిపోకూడదు. భారతీయ జనతా పార్టీ ఒక బలమైన పార్టీని భారతీయ జనతా పార్టీలోని ఎన్నుకొని భారతీయ జనతా పార్టీలోకి వచ్చింది ఈటెల రాజేందర్ గారు. సో భారతీయ జనతా పార్టీ అక్కడ విజయం సాధించింది అంటే మా అభ్యర్థి బలమైన అభ్యర్థి, పార్టీ కూడా బలమైన పార్టీకి ఓటు ఇవ్వాలనేటువంటి లక్ష్యంతోనే ప్రజలు కూడా అక్కడ గెలిపించారు. 2 రకాలుగా మాకు పార్టీ బలమైన అభ్యర్థి, పార్టీ రెండు కూడా బలమైనవి కావడంతోనే ఘన విజయాన్ని అక్కడ రాజేందర్ గారు సాధించారు. కాంగ్రెస్ పార్టీ అవనండి, బీజేపీ పార్టీ అవనండి, కేసీఆర్ గారిని ప్రధానంగా ప్రతి అంశంలోని కూడా టార్గెట్ చేసుకుని మాట్లాడుతూ ఉంటారు. అంటే కేసీఆర్ గారిని మాట్లాడితే ప్రజల్లో ఒక సింపతి వస్తుందో, లేకపోతే పార్టీకి గెయిన్ వస్తుందో అని ఏమన్నా భావిస్తుంటారా మీరు అందరూ? ఎవరికి సింపతి వస్తుంది? కేసీఆర్ గురించి మాట్లాడుతుంటే సింపతి ఎవరికి వస్తుంది? పార్టీలకి ఏముంది, అయ్యో అతను ఎలా తప్పులు చేస్తున్నాడు, మేము మంచి చేస్తున్నాము, మేము ఈ కష్టాలన్నింటినీ మేము ఎదుర్కొంటున్నాము, ఈ కష్టాలు పోవడానికి మమ్మల్ని అధికారంలోకి తీసుకురావడానికి ప్రజల్లో ఒకటి క్రియేట్ చేయొచ్చు కదా, నిజమే కదా అన్న ఫీలింగ్. కేసీఆర్ని ఎప్పుడు ఎండగట్టినా కేసీఆర్ యొక్క ఫెయిల్యూర్స్ని ఎండగడతా ఉంది భారతీయ జనతా పార్టీ. కేసీఆర్ ఇచ్చినటువంటి హామీల విషయంలో ఆయన ఫెయిల్ అవడమే కానీ, అంటే వాటిని ఇంప్లిమెంట్ చేయనప్పుడు ప్రతిపక్ష పార్టీగా దాన్ని ప్రశ్నించేటటువంటి హక్కు ఉంది మాకు. ఆ ప్రశ్నించే హక్కుతోనే ప్రశ్నిస్తూ ఉన్నాం కేసీఆర్ని. ప్రజలను మోసం చేసి, ఎన్నికలలో హామీ ఇచ్చి ప్రజలను మోసం చేసి ఇంకా అధికారం చెలాయిస్తున్నాడు అంటే, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోకుండా 3 సంవత్సరాలు అయిపోయింది. ఆయన అధికారంలోకి వచ్చి రెండవసారి 3 సంవత్సరాలు గడిచిపోయింది.
ఇప్పటిదాకా ఇంకా హామీలు నెరవేర్చకుండా ఉంటే, ఆయన కథలు చెప్తా ఉంటే, ఆయన స్టోరీలు చెప్తా ఉంటే ఇంటూ చూసుకుంటూ ఉంటామా భారతీయ జనతా పార్టీ? ఏదైనా ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చడానికి అధికారంలోకి వచ్చినాక ఒక 6 నెలలు, సంవత్సరం మ్యాక్సిమం. కానీ ఆయన ఒకటి ఏదైనా నేర్చుకుని జస్ట్ ఎలక్షన్ల ముందు వాటిని ఇంప్లిమెంట్ చేయడం, దాని ద్వారా లబ్ధి పొందినటువంటి ఒక పెద్ద ఆయుధంగా ఈ స్కీమ్స్ ఆయన కనిపెట్టిండు. సో అంటే ప్రజలని మోసం చేయడానికే కేసీఆర్ ఎల్లప్పుడూ ఆలోచిస్తున్నాడు తప్ప మేము ఒక స్మాల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నిరుద్యోగ భృతి ఉన్నది. నిరుద్యోగులకు పోయిన 5 ఏళ్లలో ఉద్యోగాలు ఇవ్వలేదు. మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత, అధికారంలోకి ఆయన వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంటింటికి ఉద్యోగం అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి నేను ఇంటింటికి ఉద్యోగం అని చెప్పలేదన్నాడు. 1,00,000 పైన ఖాళీలు ఉన్నాయన్నారు. ఎప్పటిదాకా ఆ ఖాళీలను భర్తీ చేయలేదు. ఇప్పటికి కూడా స్పెషల్గా మనకు ఏమొస్తుంది, బ్యానర్ ఐటెంలో ఎప్పుడైతే ప్రతిపక్షాలు గట్టిగా పోరాటం చేస్తాయో బ్యానర్ ఐటెంలో ఖాళీలను భర్తీ చేయబోతున్నాం అని వస్తుంది. కానీ ఇప్పటిదాకా ఖాళీలను భర్తీ చేసినటువంటి పాపాన పోలేదు. భారతదేశ చరిత్రలో ఏ అధికారం అయినా అధికారంలో ఉన్నప్పుడు లేకపోతే మేనిఫెస్టోల పరంగానో ఇచ్చిన హామీలు నెరవేర్చిన దాఖలాలు ఉన్నాయా పూర్తి స్థాయిలో? ఒక తెలంగాణ రాష్ట్రాన్ని మీరు కార్నర్ చేసి మాట్లాడతారు. ఇచ్చిన హామీలు పూర్తి చేయడంతో పాటు కొత్తగా కూడా కొన్ని పథకాలు చేపట్టినటువంటి కార్యక్రమాలు అనేక ప్రభుత్వాలు చేస్తాయి. ఇదేమో వీళ్ళే చెప్పుకుంటారు కదా, మా అన్ని పథకాలు దేశంలో ఎక్కడ లేవు, మేము ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఈ దేశంలో ఎవరు అమలు చేయటం లేదు, ఎవరు పెట్టట్లేదు అని వాళ్ళే స్వయంగా ఒప్పుకుంటున్నారు కదా. మేడం బీజేపీ చెప్పుకోదండి, కేంద్రంలో ఇప్పుడు 2వ సారి వాళ్ళు కూడా అధికారంలో ఉన్నారు. వాళ్ళు చెప్పుకోరా మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటాం? ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చింది. తెలుగు రాష్ట్రాలకి ఇచ్చిన హామీలు కానీ చట్టాలు కానీ నెరవేరినాయి. ఇప్పటికి వచ్చి 2వ సారి పార్టీ ఏం హామీలు ఇచ్చిన తెలుగు రాష్ట్రాలకు? ప్రత్యేక హోదాకి ఆ రోజు వీళ్ళు ఓటేశారు 10 సంవత్సరాలు. ఆ రోజు యూపీఏ ప్రభుత్వంలో ఈ యొక్క అంటే తెలంగాణ ఏర్పాటు జరిగింది. యూపీఏ ప్రభుత్వం ఆ రోజు బిల్లు పెడితే మద్దతు ఇస్తామని భారతీయ జనతా పార్టీ చెప్పింది. వీళ్ళు యూపీఏలో బిల్లు పెట్టారు, భారతీయ జనతా పార్టీ దానికి మద్దతు ఇచ్చింది. బిల్లు ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అయ్యింది. దాంట్లో ఉన్నటువంటి అంశాలు ఏమైనా కానివ్వండి, ఆ రోజు ఎవరితోనైనా కేసీఆర్ గారు కూర్చొని వీళ్ళు మాట్లాడి ఇది అది అని చెప్పి పెట్టించుకొని బిల్లులో పెట్టించుకొని తమ యొక్క క్రెడిట్ కోసం ఒక ఏదో మాట్లాడి చేసినటువంటి ప్రయత్నాల్లో మరి 8 సంవత్సరాలు ఎందుకు కూరుకున్నారండి వీళ్ళు? విభజన చట్టంలోని అంశాలపైన ఈ 8 ఏళ్ల నుంచి నిశ్శబ్దంగా కేసీఆర్ గారు ఎందుకు ఉన్నారు? కారణం ఏంటి? ప్రతిసారి కూడా చెప్తున్నారు కదా, కేంద్రం మాకు పైసా కూడా ఇవ్వలేదు, మా రాష్ట్రాన్ని మేమే అభివృద్ధి చేసుకున్నామని. ఇప్పుడు మొదలు పెట్టాడండి. ఈ కొన్ని రోజుల నుంచి హుజురాబాద్ ఎన్నికలు ఓడిపోతున్నప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం మీద ఆయన ఏమంటారు దండయాత్ర మొదలు పెట్టాడు. అంతకుముందు ఏమీ లేదు. కల్వకుట్ల దండయాత్ర, ఇప్పుడు దండయాత్ర. కేసీఆర్ గారు ఇప్పుడు దండయాత్ర చేస్తున్నారు నరేంద్ర మోడీ గారి పైన, కేంద్ర ప్రభుత్వం పైన, భారతీయ జనతా పార్టీ పైన. ఆయన ఇప్పుడు దండయాత్ర చేసే విధంగా ఆయన భాష, ఆయన మాట, ఆయన తీరు. భయపడుతున్నారా మీరు? ఎవరికి భయపడతారండి? కేసీఆర్ చూసి భయపడడం? దేనికి భయపడడం? ఆయన భయపడిస్తే ఇటు భయపడే వాళ్ళు ఎవ్వరు లేదు. అంటే ఢిల్లీ పీఠానికే సెగ పెడుతున్నారు కదా. ఇప్పుడు ఆయన సెగ పెడతారంటే ఆయన ముందు తను చూసుకోవాలి, తన ఇల్లు చక్క పెట్టుకుంటే మంచిది. ఆయన సెగ పెడుతున్నారు అంటున్నారు. ఆయన ఇచ్చిన హామీలు ఏంటి? ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏం నెరవేర్చాడు? ఇప్పుడు విభజన చట్టంలోని అంశాలు నెరవేర్చలేదు, అమలు చేయలేదు. ఇప్పుడు ఈయన తెలంగాణ ప్రజలకి ఉన్న స్వయంగా ముఖ్యమంత్రి హామీ ఇచ్చి ఆ ఓట్లతోనే గెలిచినటువంటి కేసీఆర్ ఇక్కడ వాటి గురించి అమలు చేయడం లేదు. 8 సంవత్సరాల నుంచి నిద్రపోయి ఇప్పుడు విభజన చట్టంలోని అంశాలపైన ఇప్పుడు మాట్లాడి ప్రజల లోపల మళ్ళీ ఒక సెంటిమెంట్ లేపి ఏదో పాపం సింపతి సంపాదించుకోనికి ప్రయత్నం చేస్తున్నాడు. అయ్యో పాపం కేసీఆర్ చాలా చేస్తున్నాడు, కేంద్రం మీద అన్యాయం చేసింది అనేటటువంటి ఒక ఫీలింగ్ క్రియేట్ చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు తప్పితే చిత్తశుద్ధి ఉందా అండి కేసీఆర్కి? కేసీఆర్కి చిత్తశుద్ధి ఉందా? తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కానీ, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నిజం చేయాలని కానీ కేసీఆర్కి చిత్తశుద్ధి ఉందా? చిత్తశుద్ధే ఉంటే నిజంగా నిరుద్యోగులకు ఇప్పటిదాకా వృత్తి ఎందుకు ఇవ్వడం లేదు? 3 సంవత్సరాలు గడిచిపోయింది. 3 సంవత్సరాలు గడిచిపోయి 3 నెలలు అవుతా ఉంది. ఇప్పటిదాకా ఎందుకు నిరుద్యోగ వృత్తి చెల్లించడం లేదు? ఆయనే స్వయంగా చెప్పిండు కదా, 14 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఉద్యోగాలు వచ్చేంత వరకు 3,016 రూపాయలు నేను నిరుద్యోగ వృత్తి చెల్లిస్తాను. దాన్ని ఇప్పుడు ఎవరు ఆపిండ్రు? కేంద్రం ఆపిందా? నిరుద్యోగ వృత్తి చెల్లిస్తానన్నటువంటి కేసీఆర్ హామీని కేంద్రం ఏమన్నా ఆపిందా? ఎందుకు చెల్లిస్తలేడు? రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను కూడా ఆలోచిస్తున్నారేమో. ఆ పరిస్థితులు లేవేమో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయా? రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఆలోచిస్తున్నారేమోనంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పుడు ఏ విధంగా ఉంది, ఈరోజు ఎందుకు అట్లయింది?
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పుడు మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ ఈరోజు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయేటటువంటి పరిస్థితి వచ్చిందంటే ఎందుకు వచ్చింది? ఎవరి వల్ల వచ్చింది? భారతీయ జనతా పార్టీ వల్ల వచ్చిందా? కేంద్ర ప్రభుత్వం వల్ల వచ్చిందా? కరోనా ఎఫెక్ట్ వల్ల దేశంలో అన్ని రాష్ట్రాలు ఇబ్బంది పడ్డాయండి. లాస్ట్ 2 years అదే పరిస్థితున్నారు. మీరు 3.5 సంవత్సరాలు లెక్క కడుతున్నారు కానీ ఈయన వచ్చారు 3 సంవత్సరాలు అయింది, ఇంకో 3 నెలలు ఎక్స్ట్రా అయింది, ఏమీ చెల్లించలేదండి. కరోనా 2 సంవత్సరాలు పైబడి ఉంది. సో ఆర్థిక పరంగా అన్ని రాష్ట్రాలు కుదేలేని, అందులో తెలంగాణకి ఏమీ ప్రత్యేకమైన స్థానం లేదు కదా. మీరు చెప్పారు, బాగుంది. దళిత బంధు ఎందుకు అనౌన్స్ చేశాడండి? ఆర్థిక పరిస్థితి బాగాలేకపోతే దళిత బంధు ఎందుకు అనౌన్స్ చేశాడు? హుజురాబాద్ ఎన్నికల్లో దళిత బంధు అనేటువంటి కొత్త పథకానికి శ్రీకారం ఎందుకు చుట్టాడు? ఏదో మంచి జరిగింది అనుకోవచ్చుగా. ఎక్కడ జరిగిందండి మంచి? మీరే డబ్బులు లేవంటున్నారు, మీరే హామీ కాదు కదా. ఓకే, దళిత బంధు అన్నది ఒకటి స్టార్ట్ చేశారు కదా. పోనీ దళితుల కన్నా ఉపయోగపడుతుంది కదా. ఎక్కడ స్టార్ట్ చేశారు? ఏం రాలేదా దళితులకి? చెప్పండి ఒక్కరికి. నిన్న మొన్న పేపర్లో చూసాం, కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళ ఇంట్లో బంధువులకు ఇచ్చుకుంటున్నారంట, కొంతమంది ఏమో మొత్తం వాళ్ళకి కావాల్సిన కార్యకర్తలకు ఇచ్చుకుంటున్నారంట. ఊరికొకటంట, ఊరికొకటి, ఆ ఊరికొకటిలో వీళ్ళకి కావాల్సిన వాళ్ళు, ఇంకొకటి చోట్ల ఆ ఊరికొకటి ఇచ్చి దాంట్లో అందరు పంచుకుంటున్నారంట కార్యకర్తలు. ఉన్నాయి ఆధారాలు ఏమైనా? నేను చెప్తున్నా కదా, అక్కడొకటి ఎక్కడో ఇచ్చినట్టు చేసి ఏమంటారు, దానిపైన ఏదో పెద్ద చేసేస్తున్నటువంటి భ్రమలు కల్పించేటటువంటి ప్రయత్నం ముఖ్యమంత్రి చేస్తున్న. ప్రజలకు ఎవరికి విశ్వాసం లేదు. ప్రజలకు దళిత బంధు పథకాన్ని ముఖ్యమంత్రి అమలు చేస్తానటువంటి విశ్వాసం లేదు ప్రజలకి. నిధులే లేవని మీరే చెప్తారు, ఆయన్నే చెప్పే. మరి డబ్బులు లేనప్పుడు ఎందుకు ఈ పథకాలు అనౌన్స్ చేసిండు? దళితులకు 3 ఎకరాల భూమి ఇంతవరకు ఇంప్లిమెంటే చేయలేదు. దళితులకు స్కాలర్షిప్లు వస్తలేవు. దళితులకు విదేశీ చదువు కోసం ఇవ్వాల్సినటువంటి రావాల్సినటువంటి అమౌంట్ కూడా ఇప్పుడు ఇవ్వట్లేదు. మన పిల్లలు వచ్చి నాకు రిప్రజెంటేషన్ ఇచ్చిండ్రు, మా చదువు ఆగిపోయేటటువంటి పరిస్థితి, మేము చదువుకోలేకపోతున్నాం, డబ్బులు ఆపేశారని చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా భ్రమలు. కేవలం కేసీఆర్ గారు 24 గంటలు ప్రజలని ఏ విధంగా మోసం చేస్తే నేను మళ్ళీ గద్దెనెక్కుతా, ఏ రకమైనటువంటి మాటలు చెప్తే ప్రజలు నమ్ముతారు, ఎట్లా నేను మోసం చేయగలను. అరుణ్ గారు, ఇన్ని సంవత్సరాలు మీరు రాజకీయాల్లో ఉన్నారు. కాదండి, ఎవరు చేసినా అదే కదా. కాదు, ఎవరు చేసినా అదేవే కదా. ప్రజలను ఏ రకంగా మభ్యపెట్టాలి, లేకపోతే ప్రజలను ఏ రకంగా ఓటింగ్కి తీసుకురావాలి, ఏ రకంగా అధికారం చేపట్టాలి. భారతీయ జనతా పార్టీ మటుకు అది కాదండి లక్ష్యం. భారతీయ జనతా పార్టీ లక్ష్యం తమ ఎన్నికల్లో గెలవడం కోసం ఏదైనా చేయడానికి రేనేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. ప్రజల్లో ప్రజలకు ఇచ్చే హామీని నెరవేర్చుకునేటువంటి హామీలు ఇవ్వటం, వాటిని నెరవేర్చడం భారతీయ జనతా పార్టీ కూడా ప్రత్యేకత. ఇప్పుడు నేను చెప్తుంటారు కదా, అక్కడ అది ఇచ్చారా, ఇది ఇచ్చారా, అది ఇచ్చారా. అక్కడ ఆ రాష్ట్రాల్లో ఏది సాధ్యమో అది ఇస్తున్నారు. ఆ రాష్ట్రాల్లో ప్రజలకు ఏమి హామీ ఇచ్చారో అది ఇస్తున్నారు. ఈయనలాగా అధికారమే లక్ష్యంగా అక్కడ లేనిపోనివన్నీ అబద్ధాలు కుమ్మరించి ప్రజలను మోసం చేయలేదు. ఇక్కడ కేసీఆర్ గారు పక్కా మోసం చేస్తున్నారు, పచ్చి మోసం చేస్తున్నారు. అరుణ్ గారు, సాక్షాత్తు ప్రధానమంత్రి హోదాలో ఉన్న మోదీ గారు నల్లధనాన్ని తీసుకొచ్చి పేదల అకౌంట్లో డైరెక్ట్గా వేలాది రూపాయలు వీడియో వినిపించండి నాకు, మళ్ళీ ఒకసారి మీకే వినిపిస్తాను. వీడియో మీరు తీయండి, వాళ్ళు చెప్తున్న వీడియో మీరు ఒకసారి ఓపెన్ చేయండి. ఖచ్చితంగా మీకు వీడియో పంపిస్తాను. కాదు అనలేదా? ఇది ఖచ్చితంగా అనలేదు, ఖచ్చితంగా అనలేదు. ఆయన అన్న మాట ఏంటి, కరెక్ట్ వర్డింగ్స్ చేయండి, మేము ముందరే చెప్తాం. వారు అన్న మాట ఏంటి స్పష్టంగా, విదేశాల్లో ఆ రోజు యూపీఏ ప్రభుత్వంలో గతంలో చాలామంది పెద్దలు విదేశాల్లో దాచుకున్నటువంటి డబ్బునంతా కూడా వెనక్కి తీసుకొస్తే వారికి ఇంతమందికి ఈ విధంగా వచ్చేంత డబ్బు బయట ఉందని చెప్పారు. కానీ నేను వేస్తానన్నట్టు మీరు చూపించండి, ప్రూఫ్ చూపించండి. ప్రధానమంత్రి గారు ఆ విధమైనటువంటి మాట అందరూ వస్తుందండి. ఆ ధనాన్ని తెస్తే ఒక్కొక్కరికి ఇంత డబ్బు వస్తుందని చెప్పారు. అంటే అర్థం అయ్యో, ఇది మీరు మీకు ఇష్టం వచ్చినట్టు దాన్ని మీరు డైవర్ట్ చేసేసుకొని ప్రజలు అమాయకులు. ఎందుకంటే మోసాలు చేసే వాళ్ళు మాటలు చెప్తే మోసపోవడానికి అమాయకులు. మోసం చేసే వాళ్ళు ఎప్పుడు మోసం చేస్తూ ఉంటారు కదా, అట్లా మోసం చేసే వాళ్ళ మాటలు విని నమ్మడానికి అమాయకులు. దాంట్లో స్పష్టంగా వినండి ప్రధానమంత్రి గారు ఏమన్నారో, మళ్ళీ ఒకసారి రికార్డులు వేసుకొని వినండి. ఇప్పుడు అమాయకులకు పాపం వాళ్ళకి తెలియకపోవచ్చు, ఆయన భాష హిందీ భాష ఆయన వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. అర్థమయ్యేటటువంటి మేధావులు ఇక్కడ ఉన్నారు కదా.
వాళ్ళకి అర్థం కాదా భాష ప్రధానమంత్రి ఏం మాట్లాడినరో? వాళ్ళకి అర్థం కాదా? సో కేంద్రం ఇట్లా అబద్ధాలు చెప్పి ఇంకా ప్రధానమంత్రి ఇట్లా మాట్లాడిన చెప్పి లేని మాటని చెప్పి మోసం చేసేటటువంటి వీళ్ళలాగా ఇంత మోసగాళ్ళు, ఇంత చిల్లర రాజకీయం చేసే వాళ్ళు ఎక్కడ ఉండరండి. ఓకే అరుణ్ గారు, ఉమ్మడి రాష్ట్రంలో మీరు మంత్రిగా చేశారు, ఒక సీనియర్ పొలిటీషియన్గా. సాక్షాత్తు ఇదే ప్రధానమంత్రి గారు తిరుపతి వెంకన్న సాక్షిగా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి ఎలక్షన్ క్యాంపెయిన్లో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆయన ఉండగా మాట్లాడారు. అది అబద్ధమేనా? దానికి ఏమైనా సాక్ష్యాలు చూపించాలా? ఇప్పుడు సాక్ష్యాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏమి హామీ ఇచ్చారు, తెలంగాణ రాష్ట్రంలో ఏమి హామీ ఇచ్చారు, ప్రధానమంత్రి ఎప్పుడు ఇచ్చారు చెప్పండి మీరు ఒకసారి మాట. ఎన్నికలకు ముందు చెప్పండి. ఎన్నికల ముందు 2018 ఎన్నికల ముందు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారా? ప్రత్యేక హోదా మాట అప్పుడు వచ్చింది, తర్వాత ప్యాకేజీ చేశారు. ప్రత్యేక హోదా అనేటటువంటి మాట చెప్పలేదండి. మీరు ఎందుకు లేని మాట చెప్తారు? ప్రత్యేక హోదా అనేది 2018 ఎన్నికలో వెళ్ళిన నినాదమే చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రత్యేక హోదా తీసుకువస్తామన్నారు. ప్రత్యేక హోదా వర్డ్ కి చాలా తేడా ఉంటుందండి. మీరు వర్డ్స్ మాత్రం కలపొద్దండి అట్లా అనలేదు. వారు ఏ వర్డ్ అన్నారో ఆ వర్డ్ చెప్పండి, నేను మాట్లాడు. అదే ఆ హోదా అనే మాట ఏపీకి విభజనలో ఇబ్బంది కలిగింది, మేము వస్తే ప్రత్యేక హోదాకు తగిన ఎందుకండి పాండిచ్చేరిలోనే చెప్పారు కదా నిర్మలా సీతారామన్ ఎన్నికల క్యాంపెయిన్ లో. మీరు వర్డ్ టు వర్డ్ చాలా చేంజ్ ఉంటుందండి. మీరు వర్డ్స్ మార్చేస్తున్నారు, మాటలు మార్చేస్తున్నారు, మీరు కూడా మార్చేస్తున్నారు. వాళ్ళు ఎవరో చెప్పారు నాయకులు అని చెప్పి మీరు మార్చేస్తున్నారు. మోదీ గారు అన్న మాట మేడం, అది మోడీ గారు అన్నటువంటి మాట హోదా ఇస్తామని చెప్పలేదు, వాళ్ళు హోదా అని చెప్పారు. హోదా ఇవ్వలేం కానీ హోదా అనేది వర్డ్ ఇప్పుడు ఎక్కడ ఏ రాష్ట్రానికి స్పెషల్ హోదాలు ఉన్నాయని చెప్పండి, మీరు చెప్పండి. ఏ రాష్ట్రానికైనా ప్రత్యేక హోదాలు ఎన్నికల క్యాంపెయిన్ లో అనలేదు ఆవిడ, ప్రత్యేక హోదాలు స్పెషల్ స్టేటస్ ఇస్తాం మీకు మమ్మల్ని గెలిపిస్తే పాండిచ్చేరి ఆవిడ అనలేదా? పాండిచ్చేరికి అన్నారా? పాండిచ్చేరికి ఇస్తామా? అది ఎంత పెద్ద వైరల్ అయిందండి. అదేంటి ఆంధ్రప్రదేశ్కి మీరు ఇస్తామన్నారు, హోదా ఇవ్వలేదు, పాండిచ్చేరిలో ఎన్నికల హామీల్లో అసలు ఏ రాష్ట్రానికి హోదా లేదని ఎందుకంటే అది యూటీ కదా. ఓకే, స్టేటస్ యూటీ కదా కాదండి, వినండి, దానికి ఒక స్పెషల్ స్టేటస్ కేటగిరీలో ఓకే ఓకే యూటీఏ ఏమున్నది, దానికి స్పెషల్ ప్యాకేజీలు ఇవ్వడానికి, స్పెషల్ స్టేటస్లు ఇచ్చుకోవడానికి. ఇక్కడ వర్డింగ్స్కే రండి తేడా అంతా వచ్చేది, ప్రాబ్లం అంతా మీరు వాడే వర్డ్కే. స్పెషల్ ప్యాకేజ్ వేరే, స్పెషల్ హోదా వేరే, స్పెషల్ స్టేటస్, ఇట్లాంటి రకరకాల వర్డ్స్ యూజ్ చేసి దాన్ని ఇట్లా అన్నారు, అట్లా అన్నారు, అట్లా అన్నారు, ఇట్లా అన్నారని దాన్ని ఇచ్చేసి రాజకీయంగా భారతీయ జనతా పార్టీని బ్లేమ్ చేసి ఏదో అన్యాయం చేసేసింది తెలుగు రాష్ట్రాలకి అనేటటువంటి క్రియేట్ చేయడానికి చూస్తున్నటువంటి పద్ధతి కనపడుతుంది. తెలంగాణ రాష్ట్రానికే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు, దేశంలో ఏ రాష్ట్రమైనా సరే అన్ని రాష్ట్రాలను సమాన దృష్టితో చూస్తూ పనిచేస్తూ పోతున్నది కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఎక్కడ ఏ రాష్ట్రానికి అవసరమైనటువంటి నిధులు కానీ, ఏ ఆయా రాష్ట్రాల సమస్యలు కావచ్చు, ఆయా రాష్ట్రాల ఉన్నటువంటి డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కావచ్చు, వాటి తగిన విధంగా ఈ రాష్ట్రాల రిప్రజెంటేషన్స్ చూసుకుని దాని విధంగా స్పందిస్తుంది కేంద్ర ప్రభుత్వం. అంతేగాని దీనికి ఏదో స్పెషల్ తెలంగాణ అంటే స్పెషల్ అనో, లేకుంటే ఆంధ్రప్రదేశ్ అంటే స్పెషల్ అనో, లేకుంటే తమిళనాడు అంటే స్పెషల్ అనో, లేకపోతే మహారాష్ట్ర అంటే స్పెషల్ అనో, లేకుంటే ఇంకోటనో, అట్లా ఒక్కొక్కరికి ఒక స్పెషల్గా ట్రీట్మెంట్ అంటూ చేయడానికి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకి సాధ్యమవుతుందండి. ఇప్పుడు ఈరోజు ఇక్కడ చెప్తున్నాను, ఇక్కడ సరే కేంద్ర ప్రభుత్వం మాట చెప్పారు కదా, ఇప్పుడు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఉన్నారు. 33 జిల్లాలు ఉన్నాయి, ఇవాళ 10 జిల్లాలు 33 జిల్లాలు అయిపోయినాయి. ఈరోజు 33 జిల్లాలో సమాన అభివృద్ధి జరుగుతున్నదా? డెవలప్మెంట్ ఈక్వల్గా జరుగుతున్నదా ఒక రాష్ట్రంలో? చెప్పండి మీరు. చిన్న రాష్ట్రం హైదరాబాద్లో కుర్చీ వేసుకొని చూస్తే కేసీఆర్ ఇట్లా మొత్తం కనిపిస్తుంది రౌండ్ తెలంగాణ మొత్తం. మరి అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చేస్తున్నాడా? ఏ ప్రాంతాల్లో ఉన్న అభివృద్ధి అవుతుంది, అన్ని ప్రాంతాలు అట్లాగంతండి. వనరులు లేని చోట కూడా వనరులు ఉన్న చోట అభివృద్ధి లేదు. ఇప్పుడు హైదరాబాద్ సిటీలో, ఇప్పుడు వరంగల్ ఏం చేస్తామని చెప్పాడు ముఖ్యమంత్రి గారు, మీరు చెప్పండి. అది గుర్తులేదు మీకు? భారతదేశాన్ని ఏం చెప్తారని అన్నప్పుడే లేదు, పట్టణంగా మార్చేస్తారని మీరు చెప్పండి ఒకసారి, గుర్తులేదా? మరి వరంగల్ పట్టణాన్ని మాటలు వేరు చేతలు ఎన్నో హోల్ సిటీని పెద్ద చాలా బ్రహ్మాండంగా మార్చేస్తా అన్నారు, విదేశాలతో పోటీపడి విదేశాల పేర్లు చెప్పి. మరి ఇప్పుడు ఎక్కడ జరిగింది చెప్పండి? ఓకే, మీరు పదే పదే కేసీఆర్ గారిని అవినీతి పరుడు,
చెంచులు కూడా జైలుకి పంపిస్తామని ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఓకే, మాటల వరకే పరిమితం అండి, అది ఏదో మాట్లాడారు. ఆధారాలు లేకుంటే ఆయన పోడు కదండి, చింత ఎందుకు? ఆధారాలు ఉంటే వెళ్తాడు, లేకుంటే వెళ్ళాడు. అవును, పదే పదే ఒక ముఖ్యమంత్రి స్థాయి ఆధారాలు ఉంటే వెళ్తా, లేకుంటే వెళ్ళాడు. దాని గురించి డిస్కషన్ ఎందుకు చెప్పండి? కాదు, ఎందుకు అన్నిసార్లు అలా పదే పదే ఉన్నాయా? ఆధారాలు ఉంటేనే వెళ్తాడు. రేవంత్ రెడ్డి గారు మా దగ్గర ఆధారాలు అన్నీ ఉన్నాయి, కావస్తే వాళ్ళకి ఇస్తామని ఆయన చెప్తారు, ఆయన మళ్ళీ బయట పెట్టరు. ఆధారాలు ఉంటేనే కదా ఆయన బయట, ఆయన లోపలికి వెళ్ళేది. భయం ఎందుకు? ఆధారాలు లేకుండా ఆయన భయపడాల్సిన అవసరమే లేదు కదా. నన్ను లోపల వేస్తారా, నన్ను ముట్టుకొని చూడండి, ఎందుకు ఆయన అసలు ప్రధానమంత్రి సీటు వైపే కొన్నేస్తే మీరు ఇక్కడ చెంచులు కూడా ప్రధానమంత్రి కాకుంటే ఇంకేదైనా యూనివర్సల్ సీట్ ఉంటే కూడా కన్నేసుకోమనండి, వస్తుంది. ఇప్పుడు ఆయన దేని మీద కన్నేసాడో, ఆయన మనసులో ఏముందో మాకు తెలీదు. ఆయన కన్ను ఎక్కడ వేసాడో, దేనిపైన వేసాడో తెలీదు. అంత తెలియకుండా ఉంటుంది అరుణ గారు. మాకెందుకు తెలుస్తుందండి ఆయన నేచర్ ఏందో. ఇప్పుడు పత్రికల్లో చూసిన దాని ప్రకారం, ఆయన మాట్లాడిన మాటల ప్రకారం ఆయనకు ఇంతకు గతంలోనే కూడా ఆ సీట్ మీద కన్నేసాడు, నరేంద్ర మోడీ గారి సీట్ పైన. కాలేదు కదా గతంలో, ఇప్పుడు కూడా 18 లో 24 లో కూడా 19 లో కూడా వేస్తాడు కదా కన్ను. ఇప్పుడు 24 కూడా కన్ను వేస్తున్నాడు. దానిలో కొత్త ఏముంది చెప్పండి? ఆయన ఎలక్షన్ వచ్చినప్పుడు అంతా కన్ను వేస్తూనే ఉంటాడు. అంటే కేసీఆర్ గారికి ఆ క్యాపబిలిటీ లేదంటారా? క్యాపబిలిటీ లేదు అని అంటే క్యాపబిలిటీ అని దేంట్లో అంటారు? తృతీయ ఫ్రంట్ ని ఏర్పాటు చేసి ఒకవేళ ఆయనే ప్రధాని అభ్యర్థి అంటే దేశాన్ని పాలించి ఒకవేళ అవకాశం వస్తే ఏంటి చెప్పండి? దేశాన్ని పాలించి అంటే తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుని సరిపోదు, దేశాన్ని దోచుకోవాలనుకుంటాడా ఏంటి? అదేనా క్యాపబిలిటీ అంటే? మీ ఉద్దేశంలో ఏంటి క్యాపబిలిటీ? తెలంగాణ దోపిడీ సరిపోదు, దేశాన్ని దోపిడీ చేయాలన్నా? ఎంత దోపిడీ జరిగి ఉంటుంది ఈ 7 సంవత్సరాల్లో మీ లెక్కల ప్రకారంగా? ఇప్పుడు మీరు ఎలక్షన్లకు ఎంత ఖర్చు పెడుతున్నాడు ఒకసారి మీరే చూస్తున్నారు కదా. ఎలక్షన్ లో అసలు హుజూరాబాద్ ఎన్నికల్లో అదర్ దాన్ గవర్నమెంట్ మనీ దాదాపు 4,000 కోట్లు జీవోలు ఇచ్చారు. ఓకే, ప్రభుత్వ ధనం, ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలకు ఇచ్చినటువంటి జీవోలు కానీ ఆర్డర్స్ కానీ వాళ్ళకి ఇచ్చినట్టు మొత్తం 4,000 కోట్ల పైగా ఇచ్చారు. ఎలక్షన్లో ప్రత్యక్షంగా డబ్బు, ఎన్నికల కోసం ఖర్చు పెట్టిన డబ్బు, టీఆర్ఎస్ పార్టీ ఖర్చు పెట్టిన డబ్బు 600 కోట్ల పైగా ఖర్చు పెట్టారు. ఎన్నికల కమిషన్ కి కేంద్రం ఎందుకు ఇవ్వలేదండి? కంప్లైంట్ ఇచ్చాం, అన్ని ఇచ్చాం కదా. అయిందా? ఇప్పుడు అన్ని సాక్ష్యాలు కావాలి, అన్నిటికి మీరు చెప్పినట్టు కేసీఆర్ సాక్ష్యం ఎట్లా కావాలో ఎన్నికల కమిషన్ కూడా సాక్ష్యం కావాలి, అంతే కదా. ఓకే, వాళ్ళు 100 కోట్లు అనుకుందాం అండి, అనుకుందాం, మీరు చెప్తున్నారు కాబట్టి అనుకుందాం. మీరు ఎంత ఖర్చు పెట్టారు హుజూరాబాద్ లో? మేము ఖర్చు పెట్టలేదు అంటే ప్రజలు నమ్మరు. ఖర్చు పెట్టకుండా ఎలక్షన్ ఎట్లా అవుతుంది? మీరు ఎంత ఖర్చు పెట్టింటారు? ఎంత పెట్టారో రాజేంద్ర గారు అడిగితే తెలుస్తుంది, నాకే తెలుస్తుంది. మీరు కూడా అక్కడ ప్రచారాలకు నేను డబ్బు ఖర్చు పెట్టలేదు కదా, ప్రచారానికి వెళ్ళి వచ్చాం, మీరే చెప్తున్నారు. క్యాంపెయిన్కి వెళ్ళాం, క్యాండిడేట్ ఖర్చు పెట్టుకుంటాడు, మేము ఎందుకు ఖర్చు పెడతాం? ఏ రాజకీయ నాయకుడైనా ఖర్చు పెట్టకుండా ఎక్కడ అవుతుందండి? మేము పోవడానికి పెట్రోల్ కే ఉంటుందండి, మా కారు పోవడానికి పెట్రోల్ ఖర్చు పెట్టుకుంటాం మేము. ఎవరైనా డబ్బులు ఖర్చు పెట్టాలి కదా, క్యాండిడేట్ ఖర్చు పెట్టుకుంటారు. క్యాండిడేట్ అడిగితే తెలుస్తుంది ఎంత ఖర్చు పెట్టారనేది. ఎన్నికల కమిషన్ లిమిటేషన్ ఇచ్చింది, క్యాండిడేట్ దాంట్లో ఖర్చు పెట్టుకుంటాడు. లిమిటేషన్ అసలు ఎక్కడ ఉంది? అసలు అందుందా చెప్పండి మరి. లిమిటేషన్ అన్నది అసలు ఉందా పొలిటీషియన్ కి? అది మీరు చెప్పాలి. పొలిటీషియన్ కి లిమిటేషన్ గెలిచిన తర్వాత ఇన్కమ్ సోర్సెస్ తెలంగాణలో కేసీఆర్ గురించి, ఆయన అవినీతి గురించి మాట్లాడాలంటే తెలంగాణ ఎన్నికల సాక్ష్యం అండి ఆయన అవినీతి గురించి మాట్లాడడానికి. తెలంగాణలో జరుగుతున్నటువంటి ఎన్నికలు, ఆ ఎన్నికల్లో ఖర్చు పెడుతున్నటువంటి డబ్బు, ఆ ఎన్నికల్లో పంచుతున్నటువంటి డబ్బు, ఆ ఎన్నికల్లో వాళ్ళు ఏ విధంగా ఎంత అంటే ఒక్కరోజు ఎలక్షన్ అంటే 15 రోజులు కాదు, కొన్ని నెలల నుంచి సంవత్సరాల నుంచి ఎలక్షన్ మొదలు పెడతారు వాళ్ళు. సో విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెడతా ఉందంటే ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు చెప్పండి? కేసీఆర్ గారి దగ్గర తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు ఎంత డబ్బు ఉంది? కేసీఆర్ దగ్గర ఆ రోజు ఈ ఫామ్ హౌస్లో ఎన్ని ఎకరాలు ఉంది? ఈరోజు ఆ ఫామ్ హౌస్ ఎన్ని ఎకరాలు విస్తరించింది? తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు కేసీఆర్ గారి దగ్గర ఉన్నటువంటి ఆస్తుపాస్తులు ఏంటి? ఆ రోజు ఉద్యమం నడపడానికే డబ్బులు లేవు కేసీఆర్ గారి దగ్గర. ఈరోజు మరి ఆ రోజు ఎన్నికల్లో ఫస్ట్ టైం ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఖర్చు పెట్టడానికి లేని డబ్బులు మన సెకండ్ టైం ఎలక్షన్కి ఎట్లా? దేశంలో ఒక కేసీఆర్ గారే రాజకీయ అవినీతి పరుడు అన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు. ఎవరన్నా అంతే, చాలా చిన్న స్థాయి నుంచి వచ్చిన పొలిటీషియన్ ఒప్పుకుంటాం. కొందరు, చాలా వరకు మేడం, కొందరు కాదు, చాలా వరకు టీఆర్ఎస్ పార్టీలో మొత్తం అది మీరే చెప్తున్నారు. అందులో కూడా కొందరు పార్టీలో సరే ఉండొచ్చు, ఒకరో ఇద్దరు తెలియదు మనకు, ఒకరో ఎవరో, నేనైతే ఉంటారని అనుకోను టీఆర్ఎస్ పార్టీలో. ఆ విధంగా ఐ డోంట్, అట్లాంటి ఊహించలేమండి. అట్లాంటి డబ్బులు ఉంటే
ఎన్నికలు గెలడం అధికారం చేపట్టడం పెద్ద కష్టం కాదు, అంతేనా? డబ్బులతోటే టీఆర్ఎస్ 2 సార్లు ఎన్నికలు గెలిచింది. అది ఇప్పుడు ఇది క్రియేట్ అయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత డబ్బులు ఉన్న వాళ్ళు మాత్రమే, డబ్బులు అంటే డబ్బులు ఉన్న వాళ్ళు అంటే లక్షల్లో ఉండేవాళ్ళు ఉండొచ్చు, లక్షల్లో ఉండే వాళ్ళకి ఈరోజు ఎలక్షన్లో పోటీ చేసేటటువంటి శక్తి స్తోమత లేదు. ఇప్పుడు కోట్లు అంటే ఉట్టి కోట్లు కూడా సరిపోవు, 100 కోట్లు కావాలి ఇప్పుడు ఎలక్షన్ పోటీ చేయాలంటే. 100 కోట్లు ఖర్చు పెట్టారు హుజూరాబాద్ 100 కోట్లు అయితే కోట్లు ఖర్చు పెట్టినా గెలలేదుగా అక్కడ. అదే ఇప్పుడు ఆయన పాపం అంత పిచ్చి పడిపోయింది ఎందుకు అనుకుంటున్నారు మరి కేసీఆర్కి? అంత ఫ్రస్ట్రేషన్లో ఎందుకు అనుకుంటున్నారు మీరు కేసీఆర్కి? ఎందుకు అంత పెద్ద ఎత్తున దండయాత్ర చేస్తున్నారు అనుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వం పైన, నరేంద్ర మోడీ గారి పైన, బీజేపీ పార్టీ పైన? ఆ కసిని తట్టుకోలేకపోతున్నారు. ఏదో ఇంత ఖర్చు పెట్టినా నన్ను ఓడగొట్టారే అనేటటువంటి ఆయన ఓడిపోయింది టీఆర్ఎస్ పార్టీ కాదు, కేసీఆర్ గారు. ఇక్కడ ఓడిపోయింది టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ కాదు అక్కడ. ఆ పార్టీ నడిపిస్తున్నటువంటి వ్యక్తి, ఈ రాష్ట్రాన్ని నడుపుతున్నటువంటి వ్యక్తి ఓడిపోయింది అక్కడ. దానివల్లే పాపం చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రం నేనే తెచ్చాను, తెలంగాణ రాష్ట్రం నా వల్లే వచ్చిందని ఎంత గంభీరంగా చెప్పినటువంటి మనిషి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో హుజూరాబాద్ ఎన్నికలు ఓడిపోయిన తర్వాత అసలు కేసీఆర్కి కంప్లీట్ మతి స్థిమితం కోల్పోయినట్టుగానే మనం ఆయన మాట్లాడుతున్న భాషను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఫ్రస్ట్రేషన్లో ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడంటే అసలు ఏం మాట్లాడుతున్నాడు కూడా ఆయనకు ఇది లేకుండా మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడే భాష కానీ, ఆయన మాట్లాడేటటువంటి పదాలు కానీ, తెలంగాణ ఒక ముఖ్యమంత్రి ఈ విధంగా మాట్లాడుతున్నాడంటే తెలంగాణ సమాజాన్నే అంటే ఒక మాట అవమానకరంగా ఉంది. మీ పార్టీ వాళ్ళు కూడా అవే మాటలు మాట్లాడుతున్నారు. బండి సంజయ్ గారు ఏం తక్కువ తిన్నారా? అరవింద్ గారు తక్కువ తిన్నారా? రఘునందనరావు గారు తక్కువ తిన్నారా? ఎప్పుడైనా అవసరం అయితే మీరేమన్నా తక్కువ తిన్నారా? మీరు మాట్లాడుతుంటారు కదా పబ్లిక్లో. కొన్ని కేసీఆర్ భాష మాట్లాడాము ఎక్కడైనా మీరు చెప్పండి? కేసీఆర్ భాష మేము మాట్లాడామా? అంటే విధానం అలా యాజ్ ఇట్ ఈజ్గా డబ్బింగ్ చెప్పకపోయినా చాలా తేడా ఉంటుందండి, చాలా తేడా ఉంటుంది కదా. మాటకు భాషకు దాన్ని ఏమంటారు ఎక్స్ప్రెషన్కి కూడా చాలా తేడా ఉంటుంది. అవును, ఒక్కొక్కరి స్టైల్ ఒకలా ఉంటుంది. ఆ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు కేసీఆర్ గారు ఈ భాష తెలంగాణ ప్రజలు ఈ విధంగా మీరు మాట్లాడుతుందని అంటున్నాడు. కారణం ఎవరు దీనికి? కారణం ఎవరు చెప్పండి? ఒక ముఖ్యమంత్రిని కాబట్టి నేను ఏం మాట్లాడినా మీరు పడాలంటే ఎవరైనా పడతారండి? ఎందుకు పడతారండి? ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఆయన తిట్లు తిడితే పడతారా ఇక్కడ? ఎందుకు పడతారు? ఎవరు? ప్రజల్లో అది ఉందండి. ఖచ్చితంగా ఉంది, ఖచ్చితంగా ఉంది. ఆయన మాట్లాడే భాషను యాజ్ టీజ్గా అందరూ పడాలి, మీరు పడాలని అంటే ఎవరు పడరండి. ఎందుకు పడతారు? వచ్చే ఏడాది ఎన్నికలు ఉంటాయా తెలంగాణ రాష్ట్రంలో? అది కేసీఆర్ని అడగాలి. కేసీఆర్ భయపడితే ముందు వస్తే ఎలక్షన్లు వస్తాయి. మీరు రెడీయా? మేము ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రెడీగా ఉన్నాం. ఎన్నికలకు ఎప్పుడు వచ్చినా రెడీ. రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు వచ్చినా రెడీనే కదా. అంటే 2 సార్లు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు. కేసీఆర్ గారు చాలా అవినీతి చేశారు, చాలా నల్లధనం ఉంది, ఆ రకంగానే ఎన్నికలు కలుస్తున్నారు. 3ోసారి కూడా అదే ఇంప్లిమెంట్ చేస్తే చేయనియండి, చూద్దాం కదా. ఇప్పుడు హుజూరాబాద్లో చూస్తారు కదా, చేశారు కదా. హుజూరాబాద్లో చేశారు కదా, డబ్బు ఖర్చు పెట్టారు. తెలంగాణ రాష్ట్రం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా కేసీఆర్ గారు ఎంత డబ్బులు ఎక్కువ పంచితే ఆ డబ్బులు భారతీయ జనతా పార్టీ గట్టి పోటీ ఇస్తుంది కాబట్టే ప్రజలకు ఆ డబ్బులు చేరుతాయి. ఆ డబ్బులు వాళ్ళు ఎందుకు పంచుతారు? భారతీయ జనతా పార్టీ బలంగా ఉంది కాబట్టే కేసీఆర్ ప్రజల నుంచి దోచుకున్నటువంటి డబ్బు ప్రజలకు ఓట్ల రూపకంగా ఓట్ల కోసం ఇచ్చేటటువంటి డబ్బు అది. సో తప్పకుండా అది వారి హక్కు అనుకుంటారు ప్రజలు. ఓకే, పార్టీ పరంగా చూస్తే, భారతీయ జనతా పార్టీ పరంగా చూస్తే ఒక డీకే అరుణ్ గారు, ఒక రఘునందనరావు గారు, లేకపోతే బండి సంజయ్ గారు, రాజా సింగ్ గారు, ఈటెల గారు, ఇలాంటి అభ్యర్థులు తప్ప తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గెలుపు గుర్రాలు మీకు ఉన్నాయండి? కేసీఆర్ లిస్టులో చెప్పండి పేర్లు ఒకసారి. గెలుపు గుర్రాలు అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలు కదండి, సిట్టింగ్ ఎమ్మెల్యేలు కదా, ఆటోమేటిక్గా వాళ్ళకి ఎంతో కొంత స్ట్రెంత్ ఉంటుంది. వినండి, కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం అధికారం ఏర్పడిన తర్వాత క్యాండిడేట్ని పెట్టాడు. ఎవరెవరు ఎంత బలమైన క్యాండిడేట్లు ఉన్నారండి? ఇట్లా మాలాంటి వెల్ నోటెడ్ లీడర్స్ ఎంతమంది ఉన్నారు అంటే చెప్పండి ఒకసారి. మీరు ఎవరైనా రాజకీయాల్లో మీరు చెప్పేది కరెక్టే కాదనంటే లేదు. ఇట్లా ఎమ్మెల్యేలుగా అయిన వాళ్ళు, మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు, లేదా ఇంకొక పొలిటికల్గా ఒక ఇమేజ్ బిల్డప్ చేసుకున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి? కేసీఆర్ దగ్గర ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఆనాడు కేసీఆర్ దగ్గర ఎంతమంది ఉందని మీరు చెప్పండి. ఆనాడు గురించి చెప్తున్నారా? ఆనాడు గురించి చెప్తున్నాను. ఇప్పుడు సంగతి కూడా కేసీఆర్
తన క్యాండిడేట్లు అంటే ఎమ్మెల్యేలుగా గుర్తింపు ఉన్నది మాత్రం ప్రజల లోపల టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కాబట్టి అధికారం చేతిలో ఉంది కాబట్టి ప్రజల లోపల నిజంగా ఆదరాభిమానాలు చూరగొన్నటువంటి ఎంతమంది నాయకులు ఉన్నారండి? ఎంతమంది ప్రజల లోపల మంచి పేరు తెచ్చుకొని రాష్ట్ర వ్యాప్తంగా పేరున్నటువంటి వాళ్ళ పేర్లు చెప్పండి. కొంతమంది ఎమ్మెల్యేలే మీరు అంత డమ్మీలే కదండి. మొత్తం కేసీఆరే. వీళ్ళంతా రేపు ఎలక్షన్లో పోవాల్సింది కేసీఆర్ పేరు మీదనే. కేసీఆర్ కూడా ఏమనుకుంటాడు, నా పేరు మీదే గెలవాలనుకుంటున్నాడు. అక్కడ వాళ్ళు ఎవరు వాళ్ళ క్యాండిడేట్గానే కేసీఆర్ భావించడం లేదు. అంటే సంస్థాగతంగా బీజేపీ అంత బలంగా ఉందా అని? ఖచ్చితంగా ఉంది. అంటే అధికారం చేపట్టే ఫైట్ ఇవ్వచ్చు. ఒక మాట ఇక్కడ సంస్థాగతంగా అన్నారు కాబట్టి మీరు తెలంగాణ ఏర్పడ్డ నాటికి టీఆర్ఎస్ పార్టీకి సంస్థాగతం ఏమీ లేదు, ఏమీ లేదు. ప్రజలు కోరుకున్నారు, అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు కూడా అంతే, ప్రజలు భారతీయ జనతా పార్టీని కోరుకుంటున్నారు. వాళ్ళకి మాకు ఇంకా సంస్థాగతంగా బేస్ ఉన్నది. లేని చోట సంస్థాగతంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ బిల్డప్ చేసుకుంటున్నది. ఎక్కడెక్కడైతే వీక్ ఉన్నాం అనుకుంటున్నామో ఆ స్థానంలో కూడా బలోపేతం అవుతా ఉంది. కానీ భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణలో కూడా బలమైనటువంటి పార్టీ ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం ఏదైనా ఉందంటే భారతీయ జనతా పార్టీ అనేటటువంటిది ప్రజల లోపల ఈరోజు ఉన్నటువంటి ఒక అభిప్రాయం. వచ్చే ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థి టీఆర్ఎస్కి మీరేనా? ఖచ్చితంగా. కాంగ్రెస్ పరిస్థితి ఇచ్చింది వాళ్ళు, తెచ్చింది వాళ్ళు రాష్ట్రాన్ని. ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంటే ఇంకా కాంగ్రెస్ పార్టీని అడగాలండి. మమ్మల్ని అడిగితే ఏం చెప్తాం? మేమైతే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రజల లోపల విశ్వాసం కోల్పోయింది. కాంగ్రెస్ పార్టీ ఆ కాన్ఫిడెన్స్ ను కోల్పోయింది. ప్రజల లోపల విశ్వాసాన్ని కలిగించలేకపోతుంది. ఓ బలమైనటువంటి ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది తెలంగాణ అనేటటువంటి విశ్వాసం ప్రజలకు ఇవ్వలేకపోతుంది. గెలిచిన వాళ్ళంతా టీఆర్ఎస్లోకి పోయి. మీకు కొన్ని కీలక బాధ్యతలు అప్పచెప్పారట కాంగ్రెస్లో, ఎవరైతే కొద్దిగా ముఖ్యులు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చే బాధ్యత నిజమేనా? టాక్ నడుస్తుంది. ఇప్పుడు బాధ్యతలు అప్పచెప్పటం అనేది కాదు, బాధ్యతలు ఫీల్ అయ్యే వాళ్ళందరం కూడా మా శక్తి కొలది మేము భారతీయ జనతా పార్టీని మా శక్తి కొలది ఎంత బలోపేతం చేయాలో అంత బలోపేతం చేయడానికి మా శ్రమ మేము పడతాం. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో బలోపేతం చేయడానికి పూర్తిగా బలోపేతం చేస్తారండి. కాంగ్రెస్ నుంచి కొంతమందిని తీసుకొచ్చే, కాంగ్రెస్ నుంచి తేవచ్చు, టీఆర్ఎస్ నుంచి తేవచ్చు, ఎక్కడి నుంచైనా తేవచ్చు, ఏ పార్టీ నుంచైనా తేవచ్చు కదా. పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఇదే పార్టీ పర్టికులర్గా చెప్పాల్సిన అవసరమే లేదు. సో కాంగ్రెస్ మీద మీరే బలంగా ఉన్నానంటారు తెలంగాణ రాష్ట్రం? ఖచ్చితంగా. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత జలసత్వాలు ఏమైనా నింపలేకపోయాడు ఆయన పార్టీలో? అది చూస్తున్నాం కదా, వాళ్ళ పార్టీలో ఎంత డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, రోజు చదువుతూనే ఉన్నాం మీడియాలో. అక్కడ పార్టీలో ఎంత అంతర్గత తగాదాలు నడుస్తున్నాయి మనం మీడియాలో చూస్తూ ఉన్నాం కదా. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఏమంటారు, రోజు రోజు ఒకరి మీద ఒకరు ఏ విధంగా ఇది చేసుకుంటున్నారో, ఎంత బలోపేతం అవుతా ఉందంటే మనం రోజు చూస్తూనే ఉన్నాం. సో ఏం కాదు, కాంగ్రెస్ పార్టీతో సాధ్యం కాదు, కాంగ్రెస్ పార్టీతో సాధ్యం కాదు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఉండేటట్టు అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి క్యాడర్ ఉంది, దాంట్లో ఏం లేదు. ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి క్యాడర్ ఉన్నారు, లీడర్లు ఉన్నారు, దాంట్లో కాదనేది కాదు. బట్ అందరికి కూడా విశ్వాసం అనేది ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతున్నటువంటి విశ్వాసాన్ని ఇవ్వలేకపోతా ఉంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఈరోజు గెలిచినప్పటికీ కూడా టీఆర్ఎస్ పార్టీలోకి పోవడమో అదేమో, కానీ ఇక్కడ ప్రతిపక్షంగా నిలబడుతుంది, ఒక బలమైన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందనేటటువంటి ఒక నమ్మకాన్ని ఇవ్వలేకపోతుంది. సో ఈరోజు టీఆర్ఎస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలి, మళ్ళీ కేసీఆర్ని అధికారంలోకి రాకూడదు అనుకున్నటువంటి ప్రతి ఒక్కరు బీజేపీ వైపు చూస్తూ ఉన్నారు. సో కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈరోజు రాష్ట్రంలోనే ఒక బలమైన శక్తిగా ఎదుగుతూ ఉంది. ప్రత్యామ్నాయంగా ఈరోజు భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీనే ఉంటుంది, అధికారంలోకి వస్తుంది, దాంట్లో అనుమానం ఉండాలి. కాంగ్రెస్ శ్రేణులు ఎక్కువగా మాట్లాడేది టీఆర్ఎస్కి బీజేపీ బి టీము తెలంగాణ రాష్ట్రంలో. సరే, ఇప్పుడు వాళ్ళు బి టీమా లేదనే సంగతి అందరికీ తెలుసు, బి టీం ఎవరనే సంగతి అందరికీ తెలుసు. ఇంతకుముందు గతంలో మనం చూసుకుంటే కాంగ్రెస్ టీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నాయి, కానీ ఎప్పుడైనా బీజేపీ టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నాను మీరు చెప్పండి? కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ పొత్తులు పెట్టుకునే గతంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలామందికి మంచి సంబంధాలు ఉన్నాయి అవతల టీఆర్ఎస్ పార్టీ నాయకులతో, ఇంత అండర్స్టాండింగ్స్ ఉన్నాయి ఒకరికొరికి. సో వాళ్ళు భారతీయ జనతా పార్టీ గురించి ఏదో బి పార్టీ, అది బి టీము, ఆ టీం అనుకుంటే కరెక్ట్ కాదు కదా. అది వాళ్ళు అదే భ్రమలో ఉండనియండి, తప్పేముంది. ఎన్నికల టైం వచ్చేసరికల్లా కాంగ్రెస్లో ముఖ్యమైన లీడర్స్ని నెమ్మదిగా బీజేపీలోకి అరుణ్ గారు తీసుకొచ్చే ముమ్మర ప్రయత్నాలు మొదలైనయా, మొదలవుతాయా?
ఎప్పుడు తీసుకురావాలో, ఎప్పుడు రావాలో, ఎప్పుడు చేసుకోవాలనే సంగతి రాజకీయాల్లో రాజకీయ నాయకులైన వాళ్ళకందరికీ పకడ్బందీగా తెలుసు. రాజకీయాల్లో ఎప్పుడు ఏ మూమెంట్లో షిఫ్టింగ్లు అవుతాయి, ఏ మూమెంట్లో పార్టీలలో ఈ మార్పులు చేర్పులు జరుగుతాయనే విషయం తెలియదా చెప్పండి. ఎన్నికలు గంట మోగుతున్నదనగానే అవన్నీ ప్రారంభమవుతాయి. సో అంతవరకు సరే జరిగేటివి, మాట్లాడేటివి, లోపాయికారిగా ఏం జరిగేటివి అవి జరుగుతూ ఉంటాయి రాజకీయాల్లో. కాంగ్రెస్ని ఖాళీ చేయడానికి కంకణం కట్టుకున్నారు మీరు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా టీఆర్ఎస్ పార్టీ ఓటమే లక్ష్యంగా పనిచేయాలనుకున్నటువంటి ప్రతి కార్యకర్త తెలంగాణ రాష్ట్రాన్ని ఒక స్వేచ్ఛగా ప్రజాస్వామ్యయుతంగా పాలించినటువంటి పరిస్థితుల్లోకి రావాలా, ఈ అవినీతి కూపంలోంచి తెలంగాణను పైకి లేపాలా అనేటటువంటి ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. సో నాయకులు కూడా కేసీఆర్ యొక్క ఈ నియంత పాలనను అంతం చేయాలంటే ఖచ్చితంగా ఆ శక్తి భారతీయ జనతా పార్టీకే ఉంది. భారతీయ జనతా పార్టీలోకి రావాలని కూడా నేను ఆహ్వానిస్తున్నాను. యువరాజు పట్టాభిషేకం అంటున్నారు వచ్చే ఎన్నికల్లో హ్యాట్రిక్ అయిన తర్వాత. అంతకుముందే ఉండాల్సిందే కదా ఈటల రాజేందర్ గారు మీద వారి యొక్క చర్యల కంటే ముందే అవన్నీ జరిగిపోవాల్సింది. అప్పుడు ఈటల రాజేందర్ గారే అడ్డుపడ్డట్టు, ఆయన వల్లనే ఈయనకు అడ్డమైపోయినట్టు ఉంది. మరి ఇప్పుడు ఏమో కొత్తగా యువరాజు అయితేనేమి, రాజు అయితేనేమి, టీఆర్ఎస్ పార్టీలో ఎవరు ముఖ్యమంత్రి ఉంటే ఏమున్నది చెప్పండి. వాళ్ళు ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రే కదా. అంటే హ్యాట్రిక్ కొట్టిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి చేస్తారు, ఈయన సెంటర్లో చక్రం తిప్పుతారు అని. అవన్నీ సరేలేండి, ఊహాగానాలకి రాజకీయ వీటికి చాలా ఉంటాయి. ఎవరి యొక్క ఊహాగానాలు వాళ్ళవి, ఎవరి అనాలిసిస్ వాళ్ళది, ఎవరి యొక్క అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన అనాలిసిస్ చేస్తారు. సో ఎవరి రాజకీయ ఇది వాళ్ళకు ఉంటుంది. అరుణ్ గారు, మీరు అధికారంలోకి తెలంగాణ రాష్ట్రంలో రావాలనుకుంటున్నారు, మీ వ్యూహం ఏంటి? బీజేపీ వ్యూహం ఏంటి? ప్రజలు ఏ రకంగా మీరు ఖచ్చితంగా ప్రజలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల పైన తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ ప్రజలు ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళందరూ ఆదరించబడతారో, ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలోకి అంత న్యాయం జరుగుతుందని భావించి తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్నారో ఆ విధమైనటువంటి లక్ష్యాలన్నింటినీ కూడా ప్రజలకు దరిచేర్చే విధంగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. ఎన్నికల ముందు ఆ రకమైనటువంటి మేనిఫెస్టో కూడా ప్రజలకు విడుదల చేస్తుంది. సో ఖచ్చితంగా తెలంగాణ ప్రజల యొక్క శ్రేయస్సు కోరి తెలంగాణ ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా, ఎందుకంటే ఒక ఇది ఉంది, మీరు చెప్తా ఉంటారు ఇప్పుడు మామూలుగా కేంద్రం నుంచి ఇవి ఇస్తలేవు, అవి వస్తలేవు, డబ్బులు వస్తలేవని. నేను ఒకటి అడుగుతున్నా, ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్నారు, ప్రత్యేకంగా ఏమైనా వేరే పార్టీ వాళ్ళు గెలిచిన దగ్గర ప్రత్యేకంగా ఏమైనా ఇస్తారండి? జనరల్గా రొటీన్గా పోయేటివి పోతున్నాయి. ప్రత్యేకంగా ఏమైనా సపరేట్గా వేరే పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడని చెప్పారు, ప్రత్యేకంగా ఇస్తాడు? అంటే మా దగ్గర తీసుకున్నది ఎక్కువ, ఇచ్చి తక్కువ. అది అబద్ధాలు, పచ్చి అబద్ధాలు మాట్లాడతారు. దేశంలో ఒక తెలంగాణనే లేదు కదా, అనేక రాష్ట్రాలు ఉన్నాయి. అనేక రాష్ట్రాలలో కూడా తెలంగాణకు కొత్త రాష్ట్రం అని ప్రత్యేకంగా నిధులు ఇచ్చారు, ప్రత్యేకంగా రోడ్లు ఇచ్చారు, ప్రత్యేకంగా స్కీమ్స్కి ప్రత్యేక నిధులు ఇచ్చారు. ఈరోజు కాళేశ్వరంకి పెద్ద ఎత్తున లోన్స్ తెచ్చుకున్నారంటే ఎవరి సహకారంతో తెచ్చుకున్నారు? ఇవన్నీ ఏమంటారు, ఏర్ దాటినాక తెప్పదగలేసే రకం అంటారు కదా, అట్లా ఇప్పుడు వాళ్ళకి భారతీయ జనతా పార్టీ బలంగా అయిపోతుందనేటటువంటి తట్టుకోలేక మాట్లాడుతున్నటువంటి మాటలే. కానీ రేపు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మళ్ళీ 2024 అది ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. కేంద్రంలో ఇక్కడ రెండు పార్టీలు కనుక భారతీయ జనతా పార్టీ ఉంటే తెలంగాణ ప్రజలకు పూర్తి స్థాయిలో అనుకున్నటువంటి విధంగా ఫలాలు చేతికి అందేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ దిశగా ప్రజలు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ రోజు కొట్లాట పెట్టుకొని, రోజు ఒక రకంగా ఇది చేసుకొని తన పర్సనల్ ఇమేజ్ పెంచుకోవడానికి కోసం వాళ్ళ పర్సనల్ ఎజెండాని రూపొందించుకొని బట్టగా మీద వేసే రకంగా భారతీయ జనతా పార్టీ పైన వేసుకుంటూ తెలంగాణ ప్రజల్ని ప్రతి ఒక్క అంశం పైన కూడా మోసం చేసుకుంటూ తమేమో హామీలు ఇస్తారు, టీఆర్ఎస్ పార్టీ హామీలు ఇస్తుంది, వాటిని నెరవేర్చదు, భారతీయ జనతా పార్టీ పైన తోసేస్తుంది. ఇది ఎక్కడ రాజకీయం అండి? అసలు కేంద్రంలోనే ఇది ఎక్కడ రాజకీయం? బీజేపీ పరిస్థితి కొద్దిగా గందరగోళం కింద ఉన్నది. యూపీ ఎన్నికల తర్వాత మోడీ గారి గద్దె దిగడం ఖాయం అని చెప్పి విశ్లేషకులు మాట్లాడే పరిస్థితి. మీరు ఇక్కడ రాష్ట్రంలోనే కేంద్రంలోనే కూడా బీజేపీ వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు దగ్గరలోనే ఉంది కదండి, ఇంత దూరమే లేదు కదా. మార్చి 10న తేలిపోతాయి యూపీలో ఏమవుతుంది అనేది. మార్చి 10న తేలిపోతాయి. ఖచ్చితంగా మాదే యూపీ రిజల్ట్స్. ఇంకా ఎన్ని రోజులు, 10 రోజులు, ఇంకా ఈరోజు 26, ఇంకో 2 days 12 days, 2 days మ్యాక్సిమం 12 days.
ఎంతమంది విశ్లేషకులు మాట్లాడినా వాళ్ళు కూడా విశ్లేషణ కోసం మాట్లాడాల్సిందేమో కానీ బీజేపీ విజయం కోసం మాట్లాడడం లేదు. బీజేపీ వ్యతిరేకులుగా ఉన్నటువంటి వాళ్ళు విశ్లేషకులు దానికి వ్యతిరేకంగా విశ్లేషణ చేయాల్సిందే కదా. వచ్చే ఎన్నికల్లో ఎవరితో బీజేపీ వెళ్తారు? తెలంగాణ రాష్ట్రంలో ఎవరి పొత్తుతో ముందుకు సాగుతారు? ఇండివిజువల్గా పోతాం, ఎవరితో పొత్తు ఉండదు. జనసేనతో పొత్తు లేదా మీకు? తెలంగాణలో జనసేన లేదు కదండి. అదేంటి, ఇక్కడ ఒక పార్టీ ఉంది, అక్కడ నాయకులు ఉన్నారు. ఆంధ్రాలో ఉంది పార్టీ, తెలంగాణలో జనసేన పార్టీ ఇక్కడ ఎప్పుడు పోటీ చేయలేదు కదా గతంలో. అవును, పోటీ చేయలేదంటే ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసింది. ఇప్పుడు అనవసరమైనటువంటి టాపిక్స్ ఇవి. ఇప్పుడు ఎక్కడదో ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి తెలంగాణ కాదు మేడం, జిహెచ్ఎంసీలో వాళ్ళు టిక్కెట్లు అడిగితే పొత్తులో భాగంగా మీరు ఇంకా ఎదగలేదు కాబట్టి మాకు సపోర్ట్ చేయండి చెప్పి మాట్లాడారుగా. అది ప్రెసిడెంట్ గారు వారు ఏం మాట్లాడారు మా దృష్టికి రాలేదండి. సో ఇక్కడైతే అది లేదు. పవన్ కళ్యాణ్ గారు చేసుకునే పరిస్థితి, అది డిసిషన్ మేము తీసుకునే వాళ్ళం కాదు, పార్టీ డిసిషన్ తీసుకుంటాం. అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక ఫేమ్ ఉన్నాయి కదా, ఆయన ఏమన్నా మద్దతు పలకొచ్చు. అదే అంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా ఎన్నికల్లో సీట్లు పోటీ చేస్తారనే సంగతి నాకు తెలియదు, ఇక్కడ పోటీ చేస్తారనేటువంటి విషయం నాకు తెలియదు. వారితో వాళ్ళు మద్దతు ఇచ్చే విషయంలో పెద్దలు ఉంటారు, కేంద్ర ప్రభుత్వం కేంద్ర పార్టీ ఉంటుంది, మాట్లాడతారు దాని ప్రకారంగా. ఓకే, పొత్తులో అయితే ఉందిలేండి. ఇక్కడ పెద్దగా పార్టీ స్పీడ్ లేదు కాబట్టి మీకు అనిపించవచ్చు, కానీ ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లో పొత్తు కొనసాగుతుంది, బీజేపీ జనసేన పొత్తు. సో పవన్ కళ్యాణ్ గారు ఫేమ్ గురించి అరుణ్ గారు ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్గా ఆయన మాస్ ఏమంటారు హీరో. అందరికీ కూడా మేమందరం కూడా చాలా క్రౌడ్ పుల్లరు. మేము కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చూస్తామంటే, సినిమాలు ఎక్కువ చూడను అనుకోండి, బట్ ట్రైలర్స్ కానీ పాటలు కానీ ఇప్పుడు వచ్చినప్పుడు చూస్తాము, పిల్లలు చూస్తున్నప్పుడు చూస్తాము. సో తప్పకుండా వారిని పవన్ కళ్యాణ్ గారిని ఒక మంచి యాక్టర్గా మేమందరం కూడా అభిమానిస్తాం, దాంట్లో ఏం అనుమానం లేదు. పొలిటీషియన్గా ఎలా చూస్తారు మీరు? సీనియర్ పొలిటీషియన్ కాబట్టి ఆయన పార్టీ పెట్టిన నేపథ్యం కానీ అయితే చదవడం కానీ చూడడం. నాకు అంత దగ్గర నుంచి పరిచయం లేదండి పవన్ కళ్యాణ్ గారు, చూసినంత వరకు ఎంతవరకు దూరం నుంచి పరిచయం, కానీ అంత క్లోజ్ ఇది వారితో నాకు లేదు ఎప్పుడు. రాజకీయ పరంగా మరొక వైపు చూస్తే షర్మిల గారు రాజన్న రాజ్యాన్ని తీసుకొస్తున్నాం అంటున్నారు. రాజశేఖర్ గారితో మీకున్న అనుబంధం కూడా వేరే చెప్పాల్సిన అవసరం లేదు, ఇంట్లో మనిషిలా ఉండేవి. నేను షర్మిల గారి పార్టీ గురించి ఏం చెప్తారు? నేను చెప్పాను, స్టార్టింగ్లో కూడా చెప్పాను, షర్మిల రాజశేఖర రెడ్డి కూతురుగా అందరం అభిమానిస్తాము. షర్మిల దగ్గర నుంచి చూసాను, చాలా మంచి రిలేషనే ఉండింది. రాజశేఖర రెడ్డి గారి కూతురుగా డెఫినెట్గా అభిమానిస్తాము. తెలంగాణ ప్రజలు కూడా రాజశేఖర రెడ్డి గారి కూతురుగా అభిమానిస్తుంది అంటే ఎలాంటి అనుమానం లేదు. బట్ పార్టీగా ఎంతవరకు ఆదరిస్తారో అనేటటువంటిది మనం అందరం ఆలోచించాల్సిందే అని చెప్పాను. పార్టీగా ఎంతమంది రిసీవ్ చేసుకుంటారో, దాన్ని ఎంతవరకు షర్మిల పార్టీని ఆదరిస్తారనేటటువంటిది భవిష్యత్తే చెప్తుంది. మీరు మాట్లాడడం జరిగిందండి? నేను మాట్లాడలేదు. మీ సలహాలు సూచనలు నేనేం మాట్లాడలేదు. ఆ ఛాన్స్ ఉందంటారా? ఆ వ్యాక్యూమ్ ఉందా? రాజశేఖర్ గారి పేరు చెప్తే తెలంగాణ రాష్ట్రంలో ఆమె కూతురు కాబట్టి. నేను అదే చెప్పాను, రాజశేఖర రెడ్డి గారి కూతురుగా అభిమానించవచ్చు, రాజకీయంగా పార్టీకి ఎంత ఆదరిస్తారో అనేటటువంటిది అనుమానం అని చెప్తున్నాను. అరుణ్ గారు, ఇందులో ఏవైనా ఇన్సైడ్ ఉన్నాయంటారా? అసలు ఏంటి ఆవిడ ఇక్కడికి వచ్చి పార్టీ పెట్టడం ఏంటి? అరే ఎవరికైనా ఏమంటారు, స్వేచ్ఛ ఉంది, తనకు హక్కు ఉంది. ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా పార్టీ పెట్టవచ్చు, దాంట్లో తప్పే ఉంది. ఆమెకు పొలిటికల్గా ఇంట్రెస్ట్ ఉంది, తనకు కూడా రాజకీయంగా ఎదగాలని ఉంది, తనకు కూడా ఒక ఇదిగా ప్రూవ్ చేసుకోవాలని ఉంది. తన పాదయాత్రలు కూడా చేసింది కదా, జగన్ జైల్లో ఉన్నప్పుడు పాదయాత్రలు చేసింది, గట్టిగా మొత్తం పాదయాత్రలు చాలా గట్టిగా స్ట్రాంగ్గా పాదయాత్రలో తిరిగింది. సో అందరితో పరిచయాలు ఏర్పడినేస్తే తనకు ఒక ఎదుగా లీడర్గా ఎస్టాబ్లిష్ కావాలని ఉంది. అది రాజశేఖర రెడ్డి డాటర్గా తనకు కూడా ఆ లక్షణాలు ఉండొచ్చు, తప్పేమీ లేదు కదా, దాంట్లో తప్పట్టాల్సిందేమీ లేదు. ఓకే, రాష్ట్రాలు విడిపోయినప్పటికీ కూడా తెలుగు ప్రజలందరూ కూడా ఒకే కుటుంబం. ఎవరు మాట్లాడిందా అది ఆంధ్రప్రదేశ్ వేరవ్వచ్చు, తెలంగాణ రాష్ట్రం వేరవచ్చు, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు అవనియండి, లేకపోతే రాజశేఖర రెడ్డి గారితో మీకున్న పరిచయాలు అవనియండి, జగన్మోహన్ రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి పాలన కోసం మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఆ రాష్ట్రంలో మరి చాలా స్కీములు అన్నీ బాగానే పెద్ద ఎత్తున ఇక్కడ తెలంగాణ కూడా పోటీ పడి అక్కడ పథకాలన్నీ కూడా అమలు ఇస్తున్నట్టు చూస్తాం. పత్రికల్లో ఓ రోజు ఇది ఫ్రీ అని వస్తుంది, ఓ రోజు అది ఫ్రీ అని వస్తుంది, ఈ కార్యక్రమం వస్తుంది, ఆ కార్యక్రమం వస్తుంది. మరి తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత ఫైనాన్షియల్గా అక్కడ లోటు రాష్ట్రం అది వాస్తవంగా చూసుకుంటే. మరి చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టైం ముఖ్యమంత్రిగా ఉన్నారు, మరి నెక్స్ట్ తర్వాత జగన్ గారు రెండవ ముఖ్యమంత్రిగా అక్కడ ఎన్నికయ్యారు. సో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఫైనాన్షియల్ పరిస్థితులు అనేవి మరి ఇన్ని స్కీమ్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎట్లా సర్వైవ్ అవుతున్నారు, ఏం రిసోర్సెస్ ఉన్నాయి, ఎలా డెవలప్ చేసుకుంటున్నారు ఏంటనేది ప్రజలకు
ఇన్ని పథకాలు ఇచ్చి ఈ విధంగా రాష్ట్రాన్ని అంటే అభివృద్ధి తీసుకెళ్లేటటువంటి దిశలో మరి ఏ విధమైనటువంటి తన వారి యొక్క ఏమంటారు విజన్ అంటే విజన్ ఉందనేది ఒక గొప్ప విజన్ ఉంది మనకు తెలియదు కదా వాళ్ళకి ఏం విజన్ ఉంది, అక్కడ రీసోర్సెస్ ఏంటి ఫైనాన్షియల్ స్టేటస్ జనరల్గా. సో అంటే మీకు కూడా సంబంధం ఉన్నదే కదా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అంటే వేరే కావచ్చు, సంబంధం ఉందంటే పక్క రాష్ట్రమే కదా, దూరం కాదు కదా, పక్క రాష్ట్రమే కదా. తెలంగాణ ఆంధ్ర విడిపోయి ఉండొచ్చు కానీ పక్క రాష్ట్రాలు సంబంధాలంటే వారితో మాకు ఎలా ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏం సంబంధాలు లేవు, జగన్ గారితో ఏం మాటలు లేవు, వారితో ఎప్పటి నుంచి లేవు అసలు, ఎప్పుడు లేదా, చాలా రోజుల నుంచి లేవు, చాలా రోజులు సంవత్సరాలు కూడా అయిపోయింది. చనిపోయిన తర్వాత కొన్ని రోజులు కొంత 1-2 years తర్వాత తన పార్టీ పెట్టినప్పటి నుంచి లేవండి ఆల్మోస్ట్. విజయమ్మ గారితో విజయమ్మ గారు మధ్యలో అప్పుడప్పుడు కలుస్తారు, ఇక్కడ కలిసినప్పుడు మాట్లాడతాం, ఇక్కడ మాకు పెళ్ళిళ్ళు ఎక్కడో చోట మేము కనపడుతుంటాం కదా, కనపడినప్పుడు మాట్లాడుతుంటాం, ఏదైనా అకేషన్స్లో కనపడినప్పుడు కలుస్తుంటారు. కానీ జగన్తో చాలా ఇయర్స్ అయింది కలిసి. షర్మిల గారితో కూడా అంతే. షర్మిలని రీసెంట్గా కనపడింది కదా, ఇక్కడ చాలా తక్కువ, ఎక్కడో కనపడిన దూరం ఎక్కడో ఉంటారు, దగ్గరగా కూర్చొని మాట్లాడి అట్లా. ఇప్పుడు ఈ మధ్యలో అయితే లేదు, ఎప్పుడు ఈ ఇయర్స్లో లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి అయితే లేదు, చాలా ఏళ్ళు అయిపోయింది. ఓకే, తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఏడాది ఎన్నికలు వస్తాయని కొంతమంది అంటున్నారు, లేదు 24కే వెళ్తారంటున్నారు. ఏదైనప్పటికీ కూడా పెద్ద ఎక్కువ టైం అయితే లేదు, ఎలక్షన్ ఆ స్పీడ్ కనిపిస్తుంది. ముందు వచ్చేసినట్టే, టైంకి అయిపోతే 1 year అనుకోవాలంతే. ఓకే, సమయం దగ్గరలో ఉంది కాబట్టి భాజపా తెలంగాణ రాష్ట్రంలో వేసే అడుగులు ఓటర్లకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? టీఆర్ఎస్కి మీదైన స్టైల్లో ఎలాంటి వార్నింగ్ ఇస్తారు? ఇప్పుడు ఎట్లా ఉందంటే తెలంగాణలో కేసీఆర్ యొక్క పాలన, ఒక పక్క డబ్బులు, ఒక పక్క పోలీసులు, ఈ రెండిటితోనే ఎన్నికలు గెలవాలనేటటువంటి ప్లాన్లో ఉన్నారు వారు. క్షేత్రస్థాయిలో అంటే కంప్లీట్గా పోలీసుని అడ్డు పెట్టుకొని ఈరోజు పరిపాలన చేస్తున్నారు. పూర్తిగా పోలీస్ రాజ్యాన్ని ఈరోజు ఈ రాష్ట్రంలో నడిపిస్తున్నారు. ఏ ఆపోజిషన్ పార్టీ వాళ్ళు ఏ చిన్నది చేసినా ఇమ్మీడియట్గా పోలీస్ వెళ్తాడు, అక్కడికి అబ్స్ట్రక్ట్ చేస్తాడు, వాళ్ళని కేసులు పెడతానంటాడు, లోపలేస్తానంటాడు. 2-3 సార్లు మీద చిన్న ర్యాలీ చేసిన కేసులు, చిన్న ధర్నాలు చేసిన కేసులు, రోడ్డు మీద ర్యాలీ చేసిన కేసులు, 4 సార్లు 5 సార్లు కేసులు అయినంటే 5వ సారి రిమాండ్ అంటాడు. సో ఒక పోలీసులను అడ్డు పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో కంప్లీట్గా ప్రతిపక్షం అనేది లేకుండా అణిచివేయాలనేటటువంటి ఒక లక్ష్యంతోనూ ఒక స్ట్రాటజీతోనూ పనిచేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. కంప్లీట్ పోలీసులని అనే వాళ్ళని చూయించి ప్రజలని భయపడించి అధికారంలోకి రావడానికి ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం. ఒకప్పుడు ఆంధ్ర పాలకులు సాహసించలేని, మన తెలంగాణ వాళ్ళ మీద చెయ్యి వేయడానికి కూడా సాహసించేటువంటి పరిస్థితి ఉండేది కాదు. అట్లాంటిది ఈరోజు ఒక తెలంగాణ వాడయి ఉండి తెలంగాణ ప్రజల మీద అడ్డగోలుగా ఈరోజు కక్ష సాధింపులే కాకుండా కంప్లీట్గా అణిచివేసినటువంటి విధంగా కార్యక్రమాలు చేసుకుంటూ పోవడం అనేది ఏమాత్రం కూడా సమంజసం కాదు. సమాజానికి కూడా ఇది మంచిది కాదు. సమాజం అంతా కూడా మేలుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పోలీసులను చూసి పోలీసుల కేసు అనగానే భయపడకుండా ఎదురు నిలిచి పోరాటం చేసే శక్తి తెలంగాణ ప్రజలకు రావాలి. అప్పుడే తెలంగాణ రాష్ట్రంలో నిజంగా స్వతంత్రం మనకందరికి వచ్చినట్టు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చి కూడా స్వతంత్రంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బతుకుతున్నటువంటి పరిస్థితి తెలంగాణ ప్రజలకు లేదు. అటువంటి ఒక దుర్భరమైనటువంటి దురదృష్టమైనటువంటి పాలనలో ఈరోజు తెలంగాణ రాష్ట్రం పాలించబడతా ఉంది. సో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈ పాలనకు చరమగీతం పాడే విధంగా పోరాటం చేస్తుంది. ప్రజల యొక్క మద్దతును పూర్తిగా పొందుతుంది, అధికారంలోకి వస్తుంది. బండి సంజయ్ గారు సామాజిక వర్గాన్ని అనగతొక్కి మీ సామాజిక వర్గాన్ని పెంచుకోవడానికి వ్యూహాలు రచిస్తున్నారని చెప్పి మీ మీద కూడా చాలామంది మాట్లాడుతున్నారు. వాస్తవం? ఇవన్నీ రాజకీయంలో ఓర్చలేనటువంటి వాళ్ళు అందరు అంటే మా మధ్యలో భారతీయ జనతా పార్టీ బలపడతా ఉంది కాబట్టి ఆ పార్టీని చీల్చడానికి రకరకాలుగా ఇటువంటి సామాజికం అని అదని ఇదని ఇది కొత్త కాదు, ఇదేం మా కొత్త కాదు. ఇటువంటి రాజకీయాలు అనేవి చేసే వాళ్ళకి ఏం కొత్త కాదు. సో ఇటువంటి వాటికి భారతీయ జనతా పార్టీ చిన్న పార్టీ, చితక పార్టీ కాదు, జాతీయ పార్టీలో అందరికీ కూడా ప్రాధాన్యత ఈరోజు ఉంది. కాబట్టి ఒక్క సామాజిక వర్గం అన్ని సామాజిక వర్గాలకు ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రాధాన్యత ఇచ్చి ముందుకు తీసుకెళ్తా ఉంది. ఇట్లాంటి రాజకీయంగా
ఓరోజైనటువంటి వాళ్ళు ఇట్లాంటివి ఏదో వేయాలని చూసి విడదీసేటటువంటి ప్రయత్నం అరుణ్ గారు చేస్తుంటారు. రెడ్డి సామాజిక వర్గం భారతీయ జనతా పార్టీ ఇటువంటి పూర్తి వాటికి అండదండలు డీకే అరుణ్ గారికి ఉన్నాయి. మీ సామాజిక వర్గం నుంచి మీకు రాజ్యసభ సీట్ ఇచ్చి కేంద్ర మంత్రిని చేయడానికి లాబింగ్లు నడుస్తున్నాయి పెద్ద ఎత్తున. వాస్తవం కదా? నాకు తెలియదు. ఉమ్. లాబింగ్ ఎవరు చేయాలని నేనే చేసుకోవాలి కదా. అదే నా తెలియకుండా ఎవరు చేస్తారు మీతో పాటుగా మీ సామాజిక లాబీ అంటే నేనే చేసుకోవాలి కదా. ఏం లేదా భారతీయ జనతా పార్టీలో లాబీలు ఉండవు. ఫస్ట్ థింగ్, భారతీయ జనతా పార్టీలో నో లాబింగ్. అది అర్థమైతే అందరికి మిగతావన్నీ అర్థమవుతాయి. రైట్. ఇంకా ఫైనల్గా టీఆర్ఎస్కి ప్రత్యర్థి మీరే. 2023-24లో ఎన్నికలు వస్తే అధికారం బీజేపీ లేదా సెకండ్ ప్లేసా? 100% అధికారం మాదే. 100% అధికారం మాదే. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. మరి మీ కాన్ఫిడెన్స్ ఏంటో ఎన్నికల్లో చూద్దాం. ఇది డీకే అరుణ్ గారు, భాజపా జాతీయ ఉపాధ్యక్షులతో ఈనాటి హాట్ సీట్. మరొక అతిథితో మరో హాట్ సీట్లో కలుద్దాం. స్టే ట్యూన్ టు ప్రైమ్ న్యూస్.